ఈ నెల 21, 22 తేదీలలో అంటే ఆదివారం నాడు, సోమవారం నాడు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాట పేరిట ఈ నెల 21, 22 తేదీలలో జోగులాంబ గద్వాలకు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా జాగృతి జనం బాటలో భాగంగా ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకున్నటకై, ఇక్కడ సాగునీటి సమస్యలు తెలుసుకున్నటకై, అలాగే ఇక్కడ విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నటకై, అనేక సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నటకై, వాటినన్నింటినీ తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం చేయటకై శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. కావున ఈ జాగృతి జనం బాటకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తూ ఈ జనం బాటలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి పాల్గొంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు, నాయకులకు. కావున దయచేసి ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు బీచ్పల్లి దగ్గర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని స్వాగతం పలికి ఆమెకు అక్కడి నుంచి రిసీవ్ చేసుకొని అక్కడ దర్శనం తదనంతరం అక్కడి నుంచి అల్లంపూర్ మీదుగా, అల్లంపూర్లో దర్శనం తదనంతరం అక్కడ ప్రాజెక్టులను సందర్శిస్తూ అక్కడ సమస్యలను తెలుసుకుంటూ మధ్యాహ్నం 3:30 గంటలకు మల్దకల్ మండలం మీదుగా 3:30 గంటలకు మల్దకల్ మండల కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ లంచ్ తదనంతరం అక్కడి నుంచి గద్వాల పట్టణానికి చేరుకొని చేనేత కార్మికులతో సమావేశం అవుతుంది. ఆదివారం నాడు ఈ పర్యటన ముగిస్తుంది. మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం 9 గంటలకు కూడా ఇక్కడ అన్ని ప్రాజెక్టులని, నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, రేలంపాడు ప్రాజెక్టు కావచ్చు, గట్టు ఎత్తిపోతల పథకం కావచ్చు, అనేక రిజర్వాయర్లను సందర్శిస్తూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ, R&R విలేజ్లను సందర్శిస్తూ అక్కడి సమస్యలను తెలుసుకుంటూ ఈ సమస్యలు అన్నిటిపైన కూడా జనంబాట యాత్ర సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు గద్వాలకు చేరుకున్న తర్వాత విత్తన పత్తి రైతులతో, సీడ్ పత్తి రైతులతో మీటింగ్ ఉంటుంది. ఎందుకోసమంటే ఈ మధ్యకాలంలో కంపెనీలు, ఆర్గనైజర్లు కూడా మళ్ళీ కలిసి రైతులపైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. రేట్లు తగ్గిస్తున్నామని రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి రైతులకు భరోసా కల్పించడకై, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడకై సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు చింతలపేట రోడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్నటువంటి అనంత ఫంక్షన్ హాల్లో 12 గంటలకు సీడ్పత్తి రైతులతో మీటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి చేనేత పార్కును సందర్శిస్తారు, మేధావులతో మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలా. మీడియా ప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్యకర్తలకు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా ఈ జనంబాట యాత్రలో విజయవంతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ